మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మంగళపర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. 1998-99 సంవత్సరంలో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థులంతా ఒకచోట చేరుకుని తమకు విద్యా బోధన చేసిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించుకున్నారు. తాము చదువుకున్న రోజుల్లో అనుభవాలను ఒకరికొకరు పంచుకున్నారు. ఎక్కడ స్థిరపడినా తమ గ్రామాన్ని ఉద్దేశించిన గురువులను తల్లిదండ్రులను మర్చిపోవద్దని ఈ సందర్భంగా వారు సూచించారు. ఏంటంటే లోకంలో 3 రకాల మనుషులు ఉంటారు: ఉత్తములు, మధ్యములు, అధములు. ఉత్తముల గుణం ఎలా ఉంటుందంటే నాకు ఎంత కష్టమైనా సరే కానీ అందరూ బాగున్నారని కోరుకుంటారు. సర్వేత్ర సుఖినస్సంతు సర్వే సంతు నిరామయ సర్వే భద్రాన్ని పశ్యంతు మా కష్ట దుఃఖ భాగ్యవేద. అలాంటి వాళ్ళు ఉత్తములు. అలాంటి వాళ్ళు ఎక్కడ 100కో 1,00,00,000కో ఎక్కడో ఎప్పుడో పుడతారు వాళ్ళు మహానుభావులు. రెండో వాడు మధ్యములు. మేము బాగుండాలి, అందరూ బాగుండాలని కోరుకుంటారు. మనం ఉత్తములుగా ఈ కాలంలో కష్టమే ఉండడం, కానీ మధ్యములుగా ఉండే అవకాశం ఉంటుంది. మనం బాగుందాం, అందరూ బాగుందాం కోరుకుందాం. ఇది మధ్యముల యొక్క లక్షణం. మూడో వ్యక్తి నేను ఒక్కడే బాగుండాలి, మీరు ఎవరు బాగుండకూడదు. మనకి వాడి చాలా ఎక్కువ మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు అంటాడు ఒకరు. ఇవాళ మనము జీవిస్తే నడుస్తున్నాం, ఒకప్పుడు జీవించినాం. వాళ్ళందరూ సార్ మేము కంకులు కాల్చుకుంటున్నాము అవన్నీ ఎటువైనా అవన్నీ కూడా. పల్లెక నీరు పెడుతుందో కనిపించదు. ఇప్పుడు ఒక పాఠశాల పాడ మీరు వినండి, ఏడుపు వస్తున్నాడు పాడ వింటే. ఆ వృత్తులు పని ఎవరు ఎడిపోయింది మనకు. కాబట్టి జ్ఞాపకం చేసుకున్నాం ఒకసారి. మరి అధముల యొక్క లక్షణం అట్లా ఉంటుంది. ఇంకోడు నా చివరి వ్యక్తి, వాడు ఎవరు చెప్పలేకపోతాం వాడి గురించి. వాడు ఏమిటి అంటే నేను బాగలేకున్నా మీరు మాత్రం బాగుంటుంది. ఈ వాడి లక్షణం అధమాధములు అంటాం వాడు. మరి మనం ఏ లక్షణం మనకు ఆ విషయాలు తెలుసు, ఎవరికి వాడికి ఆ విషయాలు తెలుసు. ఆత్మసాక్షి అందరికీ గుండెనే సాక్షి, ఆత్మసాక్షి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.